ఎందుకంటే మనం రాసేసి ఆయన చేత మాట్లాడించడం కాదు, ప్రతి మాట చాలా వాల్యుబుల్ సార్. ఎందుకంటే ఆయన ఇట్లా చూసినా ఆయన చేతులు కూడా యాక్టింగ్ చేస్తాయి సార్, ఆయన ఫింగర్స్ కూడా యాక్ట్ చేస్తాయి. ఆయన వెనక నుంచి నడుస్తుంటే ఆ స్వాగ్ వేరే ఉంటుంది, అసలు వేరే లెవెల్. ఎందుకంటే నేను ఎవ్రీడే ఊరికనే అలా చూస్తుంటుంటే ఆయన ఊరికనే సరదాగా కూర్చున్న ఒక ఎనర్జీ, ఒక పవర్ ఉంటుంది అక్కడ. అంత అంటే వీళ్ళు ఊరికనే రెబల్ గాడ్ అని అనరు, నిజంగానే ఒక గాడ్ని చూస్తున్న ఫీలింగే ఉంటుంది. అందుకని అలాంటి పర్సన్తో ఆయన కిందకి దిగి వచ్చేసేవాడు. కానీ డార్లింగ్, నేను యాక్చువల్గా మీరు షార్ట్ చూస్తే లాస్ట్లో తాత వైర్ కొరికేశాడంట్రా అనేది, నేను అక్కడ కార్నర్లో చిన్న టేబుల్ వేసి డార్లింగ్ ఇక్కడ కూర్చుని ఆ పక్కనున్న లైట్ లాగి ఇలా భయపడతారు, ఇది డైలాగ్ అని చెప్తే ఎందుకు బల్ల తీసి కింద కూర్చుంటాను అన్నాడు ఆయన. నేను షాక్ అయిపోయాను. డార్లింగ్ పర్లేదు ఊరుకో డార్లింగ్, దిగిన తర్వాత మొత్తం దిగిపోవాలి, ఇంకా మనం కింద అది వెనకాడ వేయకూడదు అన్నాడు. అంటే ఆయన ఈ సినిమా ఆ క్యారెక్టర్కి ఏం కావాలని అంటే ఇంకా అది ఇవ్వడానికి రెడీ అయిపోతారనమాట. అదే అలా మీరు డెఫినెట్గా ఈ జానరు, ఈ సినిమా మాత్రం